హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బాబా ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. పొడి పొడిగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ సండే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మష్రూమ్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా పావు కేజీ మష్రూమ్స్ని 20 minutes వాటర్లో నానబెట్టుకోండి. ఏమైనా డస్ట్ ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది. 20 minutes తర్వాత నీట్గా వాష్ చేసుకుని 2 to 3 times హాఫ్కి కట్ చేసుకుని మష్రూమ్ని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ గిన్నెని తీసుకుని 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని బిర్యానీ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 teaspoons ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా యాడ్ చేయడం వల్ల పులావ్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటోలు యాడ్ చేసుకోండి. టమాటో ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. 1 కప్పు పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఈ ప్లేస్లో నానబెట్టుకున్న మిల్లిమెక్కర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను యాడ్ చేసేసి ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. కారం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఎవ్వరూ హెవీగా తినరు. నేనైతే 1 teaspoon కారం యాడ్ చేసుకున్నాను. 1 tablespoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. మష్రూమ్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది, త్వరగా కుక్ అవుతుంది, రైస్ కూడా పొడి పొడిగా కుక్ అవుతుంది అనమాట. హాట్ వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత 1/2 piece లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయండి. వాటర్ బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల రైస్ని యాడ్ చేసేసుకోండి. రైస్ ఎటువంటి వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని రైస్ యాడ్ చేసేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి నార్మల్ రైస్కి అయితే 2 విజిల్స్ వేయించుకోండి. బాస్మతి రైస్కి అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది. ఆవిరంతా పోయాక మూత తీసుకుని మీకు ఇష్టమైతే 1 tablespoon గీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. డెఫినెట్గా ఈ సండే వెజిటేరియన్స్ అందరూ ఈ మష్రూమ్ పులావ్ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎగ్ ఇష్టం ఉంటే ఎగ్తో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎగ్, ఆనియన్, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఫ్యామిలీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.